హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టేస్టీ టేల్స్. దిస్ ఇస్ ఝాన్సీ. ఈరోజు నేను మీకోసం అథెంటిక్ ఆవకాయ, అది కూడా నువ్వులతో చేసిన ఆవకాయ అండి. ఇది చాలా చాలా బాగుంటుంది అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో మనం చాలా లిమిటెడ్ ఇంగ్రీడియంట్స్ వాడతాం. టేస్ట్లో అయితే సూపర్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఉమెన్ హెల్త్కి చాలా మంచిదండి. ఉమెన్ ఏంటి, అసలు ప్రతి వయసు వాళ్ళు కూడా ఈ నువ్వులతో చేసిన ఆవకాయ పచ్చడిని తప్పకుండా టేస్ట్ చేయాలి. మరి ఈ పచ్చడిని టేస్టీగా, ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా మంచి పుల్లగా ఉండే మామిడికాయని తీసుకోండి. ఇవి చిన్న రసాలు కానీ, కొబ్బరి మామిడి కానీ ఇలాంటివి తీసుకుంటే బాగుంటుంది. కలెక్టర్ కాయలు కూడా బాగుంటుంది. ఇక్కడ నేను 3 మీడియం సైజు మామిడికాయలని తీసుకున్నాను. నీట్గా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్నాను కాసేపు. తర్వాత దీన్ని ఇప్పుడు కట్ చేద్దాం. సో వాటికి ఉన్న మూడికలన్నీ కట్ చేసి దాన్ని 2 పార్ట్స్‌గా చేసి లోపల ఉన్న సీడ్ కూడా తీయండి. నీట్‌గా క్లీన్ చేసుకోవాలంతే. ఇది బయట కూడా కుట్టించొచ్చు. బట్ అక్కడ కడగకుండా కట్ చేసి ఇస్తారు. సో మన దగ్గర అడకత్తెర అలాంటిది ఉన్నా కూడా ఈజీగా కట్ చేయొచ్చు. అయితే ఇలా నైఫ్‌తో కూడా షార్ప్‌గా ఉంటే చక్కగా కట్ చేసుకోవచ్చు. అయితే నేను కొన్ని ముక్కలు మాత్రం ఇలా నైఫ్‌తో కట్ చేశాను. మిగతావన్నీ కత్తిపీటతో కట్ చేశానండి. ఇక ముక్కల సైజు మీ ఇష్ట ప్రకారం కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ మరీ చిన్నవి కాకుండా, మరీ పెద్దవి కాకుండా మీడియం సైజ్ కట్ చేస్తున్నానండి. మన ఆవకాయ ముక్కలు పెద్ద పెద్దగా కట్ చేసి ఇస్తారు కదా! అలా కాకుండా కొంచెం సన్నగానే కట్ చేసుకుంటున్నాను. సో, దానివల్ల ఏంటంటే ఎక్కువ పచ్చడి మనం పీసెస్ ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువ తినొచ్చు. పెద్ద పెద్ద ముక్కలనుకోండి జ్యూస్ ఎక్కువవుతుంది, ముక్కలు తక్కువవుతాయి. బట్ ఇలా అయితే 2 సమానంగా ఉంటాయి. చూడండి ఇలా ఉండాలి ముక్కలు. సో, ఈ 3 మామిడికాయలు ముక్కలు కట్ చేసుకున్నాను. ఇప్పుడు కొలుసుకుందాం. సో, ఇక్కడ నేను గ్లాస్ కొలత తీసుకున్నానండి. నాకైతే ఇదే అలవాటు. మీకు కూడా ఇది ఈజీ అండి. ఏదో ఒక గిన్నె గానీ, గ్లాస్ గానీ తీసుకోండి. ఆ గ్లాస్ బట్టి కొలుసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ 3 గ్లాసుల మామిడి ముక్కలు తీసుకున్నాను. ఇవి నువ్వులండి. నువ్వుల్ని మనం ఒక 1 గ్లాస్ ఆఫ్ నువ్వులు తీసుకోండి. నువ్వు పొడి మనకి గ్లాసుడు కానీ, గ్లాసు పావైనా సరిపోతుందండి మనం తీసుకున్న కొలతకి. సో, ఈ నువ్వుల్ని కొంచెం వేయిద్దాం. వేయిస్తే చాలా మెత్తగా అవుతాయి అండ్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుద్ది. ఇక్కడ మీరు తెల్ల నువ్వులు మాత్రమే తీసుకోండి. ఈ పచ్చడి హెల్త్‌కి చాలా బెనిఫిషియల్ అండి. ఎందుకంటే మనం నువ్వులతో తయారు చేస్తున్నాం. అలాగే దీనిలో యూజ్ చేసే ఆయిల్ కూడా నువ్వుల నూనెతో చేస్తే ఇంకా బావుంటుంది. సో, నువ్వుల నూనె, వేరుశనగ నూనెలో డిఫరెన్స్ ఏంటంటే వేరుశనగ నూనెలో ముక్కలు మెత్తపడతాయండి. నువ్వుల నూనె అయితే అసలు మెత్తపడవు. సో, వేయించుకొని ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం. అయితే ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా ఉన్నా పర్వాలేదు. నువ్వులు కదా! కొంచెం మిక్సీ చేసుకుందాం. చూడండి ఇలా. చక్కగా ఒక 3 తిప్పులు తిప్పానంతే. మరీ ఎక్కువ మెత్తగా చేయక్కర్లేదండి. ఈ మాత్రం ఉంటే బావుంటుంది. సో, అక్కడక్కడ మనం తగులుతూ బావుంటుందనమాట. సో, చూడండి. ఇప్పుడు దీన్ని చల్లార్చుకుందాం. మొత్తం చల్లగా అయిపోవాలి. అప్పుడే మనం ఆవకాయని మిక్స్ చేద్దాం. ఒక ప్లేట్‌లో వేసుకొని ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చుకోండి. అయితే దీనిలో ఎలాంటి ఆవాలు కానీ, మెంతులు గానీ, అలాగే వెల్లుల్లి రెబ్బలు కానీ అవసరం లేదండి. చాలా లిమిటెడ్ ఇంగ్రీడియెంట్స్. అయితే కొంతమంది ఆవపిండి కూడా వేస్తారు. ఒక స్పూన్ వేస్తే బావుంటుందంటారు. బట్ నేనైతే అస్సలు వాడనండి. ఇలా మీరు ఓన్లీ నువ్వుల పొడి మాత్రం వేస్తేనే దాని రుచి మీ నార్మల్ ఆవకాయ కంటే విభిన్నంగా చాలా చాలా బావుంటుంది. సో, ఇప్పుడు చల్లారిపోయిందండి. ఇక మనం ఒక బేషన్‌లో వేసుకుందాం. ఇక్కడ పొడనేది చల్లారాలి. అది చాలా చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే దీనిలో మళ్ళీ మాయిశ్చర్ ఫార్మ్ అయ్యి పచ్చడి పాడైపోతుంది గనుక చక్కగా ఆరేసాక ఇలా తీసుకోండి. మధ్య మధ్యలో మొత్తం అంతా కలిపేసుకోండి. ఇప్పుడు సాల్ట్ కొలుసుకుందాం. మనం ఏ గ్లాస్‌తో అయితే మామిడి ముక్కలు, నువ్వులు కొలిసామో అదే గ్లాస్‌తో ఇక్కడ నేను పింక్ సాల్ట్ తీసుకున్నాను. ఇది హెల్త్‌కి బెనిఫిట్ కదా! సో, ఇక్కడ పావు అంటే హాఫ్ కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను సాల్ట్. హాఫ్ గ్లాస్ కంటే కొంచెం తక్కువ. సరిపోయిందండి. పర్ఫెక్ట్‌గా సరిపోయింది. మీరు కూడా ఇలాగే తీసుకోండి. అలాగే పూర్తిగా 1 గ్లాస్‌కి కొంచెం తక్కువ అంటే సగం కంటే ఎక్కువ కారప్పొడి తీసుకున్నానండి. అయితే మనకి ఈ పచ్చడి కొంచెం సాఫ్ట్‌గా ఉంటే బావుంటుంది. మరీ ఎక్కువ స్పైస్ ఉంటే బావుండదు. కారం ఎక్కువ ఉంటే అంత బావుండదు. సో, అందుకని నేను కొంచెం తక్కువ 1 గ్లాస్ ఏసాను. పచ్చళ్ళ కారం తీసుకోండి. ఇక్కడ నేను వేరుశనగ నూనె తీసుకున్నాను. ఇది 1 గ్లాసు ఆఫ్ వేరుశనగ నూనె వేసుకోండి. పచ్చళ్ళ నూనె ఉంటుంది కదా! అది వేసుకోండి. అలాగే ఇంకొక హాఫ్ గ్లాస్ యాడ్ చేశాను. నువ్వులు కూడా ఫుల్ ఆఫ్ ఆయిల్ ఉంటుంది మీకు తెలుసు కదా! సో, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. 2, 3 రోజులకల్లా ఆయిల్ అంతా బాగా తేలిపోతుంది. ఒకవేళ గనక మీకు ఉప్పు, కారం, ఆయిల్ సరిపోలేదు అంటే అప్పుడు యాడ్ చేయొచ్చు.
మూడో రోజు ఎప్పుడైతే మనం తిరగబోస్తామో అప్పుడు చక్కగా యాడ్ చేయొచ్చు. టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకుంటే అది బెస్ట్. ఎక్కువ ముందే వేసుకునే ఇబ్బంది పడే కంటే తర్వాత మనం యాడ్ చేసుకుంటే బెస్ట్ అండి. సో, ఇలా కలుపుకున్నాను. ఇప్పుడు ముక్కల్ని వేసుకుందాం. లేదా ముక్కల్ని ముందు వేసుకొని కూడా కలుపుకోవచ్చు. అయితే ఇక్కడ వెల్లుల్లంటే నాకిష్టం కాబట్టి మాత్రమే యాడ్ చేశాను. మీకిష్టమైతే యాడ్ చేయండి. అదర్‌వైజ్ మీరు స్కిప్ చేయొచ్చు. అవి కూడా కొన్ని మాత్రం ఏసాను. 4, 5 వెల్లుల్లేసానంతే. ఇప్పుడు మనం కొలిచి పక్కన పెట్టుకున్న మామిడి ముక్కలు కూడా యాడ్ చేసేసుకున్నాను. మొత్తం అంతా కలుపుకోండి. కొంతమంది ముక్కల్ని ఫస్ట్ నూనెలో ముంచి అంతా చేస్తారు. అంత అవసరం లేదండి. ఇలా చేసినా, అలా చేసినా మొత్తం అంతా కలిసిపోవాల్సిందే. ఓన్లీ మనం చేయవలసిందేంటంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. రోజుకొకసారైనా కలుపుతూ 3 డేస్ కలిపాక థర్డ్ డే చక్కగా స్టోర్ చేసుకుంటే అయిపోతుందండి. మొత్తం అంతా కలిపేసుకోండి. ఎలా అయినా కలపాల్సిందే. చూడండి మనం ఎలా కట్ చేసిన కూరగాయలు లాస్ట్‌కి తినాల్సిందే. నమిలిగే తింటాం. సో, అలాగే ఇది కూడా ఎలా కలిపినా ఆవకాయలో సరిగ్గా ఇంగ్రీడియెంట్స్ అన్నీ కరెక్ట్‌గా ఉంటే చాలు. అదే దాని బెస్ట్ ప్రొసీజర్ అనమాట. మొత్తం అంతా కలిపి మూత పెట్టుకొని, ఇప్పుడు మనం 3 డేస్ తర్వాత తీస్తున్నాను. మధ్యలో ఒకసారి కలిపానండి. ఇప్పుడు థర్డ్ డే ఇది. థర్డ్ డే ఇలా ఉందనమాట. సో, ఇప్పుడు మనం చక్కగా మళ్ళీ ఒకసారి కలుపుకొని, ఉప్పు అంతా చూసుకుంటే సరిపోయిందా లేదా తెలుస్తుంది. లేదంటే ఇప్పుడైనా యాడ్ చేయొచ్చు. యాడ్ చేసి కలుపుకొని తర్వాత మనం స్టోర్ చేయొచ్చు. సో, నేనిక్కడ తీసుకున్న మెజర్‌మెంట్స్ అయితే పర్ఫెక్ట్‌గా సరిపోయాయండి. ఉప్పు, కారం అన్నీ సరిపోయాయి. ఇది కమ్మగా ఉండాలి. మరీ ఎక్కువ కారంగా ఉండకూడదు. సో, చూడండి చూడడానికి ఎంత బావుంది కదా! ముక్క కూడా కొంచెం బాగా ఊరింది. ఇంకా 1 వీక్ అయితే అండి ఈ పులుపంతా దిగి ఇంకా టేస్ట్‌గా ఉంటుందండి అది. ఈ నువ్వుల ఆవకాయ ఊరే కొద్దీ రుచి ఇంకా పెరుగుతూనే ఉంటుందనమాట. ఇప్పుడు చూడండి స్టోర్ చేసుకున్నాం. గ్లాస్ జార్‌లో గానీ, పింగాణి జార్‌లో గానీ మనం పచ్చళ్ళు నిల్వ చేస్తే, ఆ పచ్చడి యొక్క ఫ్రెష్‌నెస్ అనేది పోకుండా ఉంటుందండి. సో, నువ్వులతో మనం ఎంత చక్కగా చేయొచ్చు. ఎలాంటి ఆవపిండి కానీ, అవి ఇవి ఏం అవసరం లేదనమాట. సింపుల్‌గా చాలా టేస్టీగా, హెల్తీగా ఈ నువ్వుల ఆవకాయని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అట్‌లీస్ట్ ఒక్క మామిడికాయతో అయినా ఈ పచ్చడి పెట్టుకొని రుచి చూడండి. ఇంక మీకు ఫేవరెట్ పచ్చడి ఇదే అవుతుందండి. అంత బావుంటుంది. అండ్ పిల్లలకి కూడా చాలా మంచిది. నువ్వులు ఉన్నాయి కాబట్టి చాలా చాలా మంచిదనమాట. ఇప్పుడు మొత్తం ఇలా ఒక కంటైనర్‌లో ఫిల్ చేసుకున్నాను. సో, ఇక్కడ నేను ఓన్లీ వీడియో కోసం మాత్రం ఇంత ఎక్కువ వేశాను. బట్ మీరైతే గనుక కొంచెం వెల్తీగా వేసుకోవాలి. ఇంత పైకి ఉండకూడదు పచ్చడి. పైన ఆయిల్ తేలుతూ ఉంటే ఇంక పచ్చడి కూడా పాడవకుండా బావుంటుంది. ఎప్పుడైనా ఒక్కసారి ఒక 2 నెలలకో, ఒక నెల రోజులకో ఒక్కసారి పచ్చడిని కలుపుతూ ఉండాలనమాట. కలర్ మారకుండా ఉండాలంటే గనక మీరు ఒక నెల, 2 నెలలు పోయాక ఈ పచ్చడిని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే అసలు కలర్ కూడా ఎగ్జాక్ట్ ఇలాగే ఫ్రెష్‌గా ఉంటుంది. 1 ఇయర్ తర్వాతైనా మీరు ఇదే రుచిని ఆస్వాదించొచ్చు. సో, ఇప్పుడు ఫైనల్‌గా చి మనం వేడి వేడి అన్నాన్ని కొంచెం నెయ్యిని ఈ బేషన్‌లో ఈ ఆవకాయ జ్యూస్‌తో కలుపుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీ కూడా సరిపోదు అంత బావుంటుంది మరి. వేడి వేడి అన్నం, కొంచెం నెయ్యి, ఈ ఆవకాయ జ్యూసు, కొత్త ఆవకాయ జ్యూసు, అది కూడా నువ్వుల ఆవకాయ అంటే మరి అమృతంతో సమానంగా ఉంటుంది. అంత బావుంటుంది. చక్కగా కలిపి ఇంట్లో అందరికి ఒక్కొక్క ముద్ద పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ టేస్ట్ ఎలా వచ్చిందో మనకంటే వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి, ఎలా వచ్చిందో వాళ్ళ ఒపీనియన్స్ కూడా తెలుసుకుంటే అదొక ఆనందం అండి. సో, మొత్తం అంతా కలుపుకొని వాళ్ళకిచ్చి, వాళ్ళ బుర్ర కొంచెం తినాలి. ఎలా వచ్చింది? ఎలా వచ్చిందని చెప్పి. బట్ ఫైనలీ చాలా చాలా బా వచ్చిందండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి అమేజింగ్ రెసిపీస్‌తో మీ ముందుకొస్తాను. అంతవరకు బై బై. టేక్ కేర్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.